నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఇవాళ ఈ కమ్మలు మా చిన్నోడు లాగేశాడండి. వాటిలో ఒక బుట్ట ఊడిపోయింది. ఇంకెందుకులే అని అవి తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మామూలుగా పైనుంటాయి కదండీ బుట్ట కమ్మలకి, అవైతే ఏసుకున్నాను. ఇంకా ఒకరోజు చూసుకొని అవి గోల్డ్ షాప్‌కి తీసుకొనెళ్ళి కొంచెం అతికించుకోవాలి. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని ఇలా చేలోకొచ్చామండి. నేనైతే చేలోకొచ్చి చాలా అంటే చాలా రోజులవుతుంది. మొన్న నార్లు పోసేటప్పుడు వద్దామన్నా గూడా కుదరలేదు. ఇంక ఇవాళైతే పిల్లల్ని తీసుకొని ఇలా అయితే వచ్చాము. వీళ్ళని మేమెక్కడికెళ్తున్నా తీసుకొస్తామండి. బయటికెళ్తున్నా, అలాగే చేలల్లోకెళ్తున్నా. మామూలుగా అయితే మా చిన్నోడిని అత్తమ్మ దగ్గర పెట్టేసి వచ్చేవాళ్ళమే. అత్తమ్మకు గూడా ఇప్పుడు హెల్త్ కొంచెం బాలేదు కదా! ఇంకా వీళ్ళని అక్కడ వదిలేసొస్తే ఇంకా మా అత్తమ్మకి స్ట్రెస్ ఎక్కువ ఎందుకులే అని ఇద్దరిని గూడా ఇలా తీసుకొచ్చామండి. ఇంతకుముందైతే మా చిన్నోడు అసలు దిగేవాడు కాదు చేలోకొస్తే. అక్కడ నడిచేది చేతకాక ఎప్పుడు ఎత్తుకోమనేది. ఇప్పుడు వాళ్ళ అన్నున్నాడు కాబట్టి వాడు కూడా చూడండి బానే నడుస్తున్నాడు. అలవాటయిపోయింది. ఇది మా కయ్యండి. ఇక్కడ దూరంగా మేకలే మేపుతున్నారు. ఇప్పుడంటే ప్రెజెంట్ ఖాళీయే కదా! ఇంకా ఈ కయ్యలు మేమైతే ఇంకా దున్నిలేదండి. మా పక్క కయ్య వాళ్ళు ఎప్పుడు ఏస్తారో మనం అప్పుడెయ్యాలి. ఇంకొచ్చేది వర్షాకాలం గదా! ఇంక కమ్మలు మా చిన్నోడు లాగేశాడు అని వాడి సైడ్ చూపిస్తున్నాను. లాగంగానే భలైతే కోపమొచ్చిందండి. కానీ చిన్న పిల్లలు గదా! వాళ్ళేం జేస్తారు? ఏం తెలీదు ఒకవేళ మనం అరిచినా, చేసినా. అందుకే కామ్‌గా అయిపోయేశాను. నేనొక మాటన్నా వాళ్ళ డ్యాడీ అసలు ఒప్పుకోడండి పిల్లల్ని. పోతే పొయ్యేలే వాళ్ళకేం తెలుసులే అంటాడు. ఇక్కడ నార్లు పోసేటప్పుడు ముందు వినాయకుడికి పెట్టుకొని నారు చల్లకం అనేది చల్లుతారండి. ఇత్తనాలు చల్లకం అనేది. ఆ రోజైతే నేను రాలేదు. ఇంట్లో పనులుండేసరికి పిల్లల్ని పెట్టుకొని ఇంటికాడే ఉండాను. ఇంక మేమొస్తే మా వారికి అదొక పని. చిన్నోడిని ఎత్తుకొని తిప్పే పని. ఇంకా అందుకే ఆ రోజు మా వారైతే మమ్మల్ని తీసుకురాలేదు. మా వారే వచ్చి నారు చల్లకం చల్లేసి వచ్చాడు. మా వారు అలాగే మా మావయ్య ఇద్దరూ కలిసి చల్లుకొనొచ్చేసారండి. ఇంకా మేమైతే అక్కడి నుంచి కిందకాయ దగ్గరకొచ్చేసాము. కిందకాయ దగ్గర కొంచెం గడ్డి గాదు ఇవన్నీ తగలబెట్టేస్తున్నాము. ఇది కాలవండి. ఈ కాలవలో ఇయన్నీ తగలబెట్టేస్తే ఇంక మనము కైకి నీళ్ళేసుకోవాలన్నా, చెయ్యాలన్నా కొంచెం నీట్‌గా ఉంటాది. ఇక మా వారైతే పిల్లల్ని ఎత్తుకునేసరికి నేనే ఇయన్నీ తగలబెడుతున్నాను. అక్కడున్న అవన్నీ గూడా కోసేసి క్లీన్‌గా ఇది నల్ల తీగ అంటారండి. ఈ నల్ల తీగ గూడా మొత్తం కోసేసి ఆ మంటలైతే ఏస్తున్నాను. ఇంకొక దగ్గర మంటేస్తే చాలు. ఇంకా ఒక టెంకాయ మట్ట తీసుకొని అంటించుకుంటా పోవడమేను. ఇంక నేనైతే ఆ పనైతే చేస్తున్నానండి. ఇదైతే కింద కయ్య. ఈ కైకి నారు పోసారు గదా! ఆ నారైతే ఏయమండి. ఇక్కడ పక్కనోళ్ళు నారు తీసుకొని ఇదైతే ముందేసేయాలి. ఈ కై దగ్గర ఉన్న వాళ్ళంతా అయితే ఏసేస్తున్నారు. ఇంకా వాళ్ళని బట్టి మనము పోవాలి. అంటే వచ్చేది వర్షాకాలం గదా! ఒక కై మీద నుంచి ఒక కై మీదకి నీళ్ళనేవి తీస్తా అంటారు. ఇంకొకరు ముందేసి ఒకరు తర్వాతేస్తే మళ్ళీ ఇంక అందరికి ఇబ్బందని పక్కన కై వాళ్ళు ఎలా ఏస్తే మనం కూడా అలాగే ఎయ్యాలి. ఇంకా ఈ కై వరకైతే దుక్కి దున్నడాలు, చాడలు అన్నీ అయిపియేసాయి. మొదలే ఇంక ఎండాకాలం గదా! ఇదంతా మంటేసేసరికి ఆ సెక్కి బాగా దాహం వేస్తుండింది. ఇంకొక దగ్గర కూర్చొని మేమైతే వాటర్ తాగామండి. ఇంక ఇంటికెళ్ళే టైం అయింది. చూసా సూర్యాస్తమయము. చాలా అంటే చాలా బాగుంది గదా! అందులో ఆ చాడలేసేసరికి ఆ నీళ్ళల్లో సూర్యుడు రిఫ్లెక్ట్ అవుతున్నాడు. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా పొద్దుపోతుంది. ఒకవేళ పొద్దుపోయి మళ్ళీ ఇంకా ఇంటికెళ్ళినా చేసినా ఎందుకులే అని సూర్యాస్తమయం అయ్యేటప్పుడే ఇంక బయలుదేరేసాము. అక్కడ వచ్చిన పని గూడా అయిపోయింది గదా అని. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇలా బజార్‌కైతే వచ్చి వాళ్ళకి టిఫిన్ అయితే తీసుకున్నామండి. ఇంకా బోండాలు, చిన్నోడికైతే ఇడ్లీ తీసుకున్నాను. అలాగే వస్తూ వస్తూ అక్కడ ఎర్రగడ్డలు అమ్ముతున్నారండి ఆటో మీద తెచ్చి. ఇంకా ఆటోలో గూడా ఎర్రగడ్డలు తీసుకొని వచ్చేసాము. ఇంకా ఈ చిన్నోడికైతే ఇడ్లీ అండి. వాడైతే టిఫిను, బోండాలు అలాగే వడలు ఏమీ తినడు. ఉదయమన్నా, సాయంత్రమైనా ఉట్టి ఇడ్లీయే తింటాడు.
ఇంకా టిఫిన్ అయితే నేను డైలీ తీసుకోనండి. ఎప్పుడో ఒకసారి అయితే ఇలా తెచ్చుకుంటాము. ఇంక ఇవైతే మా చెట్టు మామిడికాయలండి. మొన్న చూపించాను కదా! అవేను. మా చెట్టయితే ఈ సంవత్సరం తొలసూరి కాసిందండి. ఇదే తొలి కాపు. ఇంకా 2 కాయలు తెంచేసాము. ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ కదండీ! అందులో కిందగా ఉండేసరికి వాళ్ళు ఎగురుతున్నారు. ఏదో కర్రలు తెచ్చి కొడుతున్నారు. ఇంకెందుకులే అని చెప్పి ఆ కిందున్న కాయలైతే కోసానండి. ఇంకా ఆ కాయలు తెచ్చి దేవుడి దగ్గరైతే పెట్టి దండం పెట్టుకున్నాను. ఏమన్నా సరే ఫస్ట్ తొలసూరి కాయలు కదా! అందుకని. ఇంకా ఇవైతే టెంకాయలైతే మా వారు బొసికి తీస్తున్నాడండి. ఇవి ఎట్లాగా అమ్మ మార్కెట్‌కెళ్తాది కదా! కూరగాయలు అమ్ముతాది కదా! అక్కడే అమ్మేస్తది అని చెప్పి అందులో ఉండేలేండి ఒక 30 కాయల దాకా. ఆ కాయలు మంచి కాయలన్నీ బొసుకైతే తీసేస్తున్నాడు మా వారు. ఇంకా ఎలాగో నాన్నొస్తున్నాడు ఊరికి. నాన్న చేత ఇచ్చి పంపిద్దామని ఇవన్నీ అయితే బొసుకైతే తీసేసామండి. మామూలుగా ఎప్పుడైనా శుక్రవారాలు లేకపోతే పండగలప్పుడు ఇచ్చి పంపిస్తుంటాము. ఇవైతే రాలిన కాయలండి. మా వారు రోజు చేలోకెళ్తాడు కదా! అక్కడ రాలిన కాయలు రోజు తెచ్చి ఇంట్లో ఏస్తాడు. అలా ఏసినప్పుడు ఎప్పుడైనా పండగలప్పుడు అలాంటప్పుడు ఇలా బొసుకు తీసి పంపిస్తామండి. ఇక మా చిన్నోడైతే వాళ్ళ డ్యాడీ బొసుకు తీస్తుంటే లేచొచ్చాడు. గుడ్ మార్నింగ్. ఇటు చూడు, ఇటు చూడు. చిట్టి చిలకమ్మ చెప్పు. అమ్మ 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 చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ 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 కొట్టింది. ఏదే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? ఇప్పుడు ఒక పదం అయితే నేర్చుకున్నాడండి మా చిన్నోడు. అమ్మ కొట్టిందా అమ్మ కొట్టిందా అని. అదైతే బాగా చెప్తాడు. ఇంకా బయటేసిన కాయలు అయిపోయేసాయి. నేనైతే వీటిలో బాగున్నకాయ బయటేసేసానండి. మా వారైతే బొసుకు తీస్తున్నాడు. ఇంకా మిగిలిన కాయలన్నీ అంటే కొంచెం షేప్ బాగలేకపోయినా, అలాగే బుడ్డ కాయలుంటాయి కదా! అవి ఒకవేళ బొసుకు తీసినా ఎవ్వరు తీసుకోరు. అలాంటి కాయలన్నీ కొట్టేసామనుకో, అప్పుడు కొబ్బరి ఇక్కడ వస్తది ఆటో వాళ్ళకిచ్చేస్తే ఇంట్లోకి వాడుకి నూనె ప్యాకెట్లు తీసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లాంటి బుడ్డ కాయలు. అలాగే కొంచెం కాయలు బాలేని కాయలన్నీ మా వారు పక్కనేసేసాడు. ఆ కాయలన్నీ తీసేసి ఇంకా పగలగొట్టేసి ఎండబెట్టేస్తే ఇంకా కొబ్బరి వస్తదండి. ఇప్పుడు కూడా కొబ్బరి కొంచెం బానే ఉంది రేట్ అయితేను. కేజీ రూ. 100 పైనే ఉందండి. ఇంక నేనైతే డబ్బులైతే తీసుకోను. ఇంట్లోకి వాడుకి నూనె ప్యాకెట్లయితే తీసేసుకుందామని చెప్పి, ఇక పనిలో పని ఈ పని కూడా చేసేయండి. మళ్ళీ అక్కడ ఎందుకు అడ్డాలని చెప్తే మా వారు చేస్తున్నాడు. నేనైతే రోజు బియ్యం కడుగు, అలాగే గంజి అవన్నీ దీంట్లో అయితే పోస్తానండి. ఇక్కడ పశువులకి ఎత్తుకుపోతారు. మా అక్కే ఎత్తుకుపోద్దండి ఇక్కడ గంజి. మా అక్కంటే మా తోడికోడలు. ఇంకా మా చిన్నోడు లేచేసరికి మా పెద్దోడు కూడా కాసేపు తర్వాత అయితే లేచేసాడు. ఇంకా గ్లాసులైతే తెచ్చుకున్నాడండి. పెద్దోడికి, చిన్నోడికి ఇద్దరికీ. ఇంకా గ్లాసులు పట్టుకొనైతే నిలబడుకున్నాడు. వాళ్ళ డ్యాడీ ఎప్పుడెప్పుడు టెంకాయ నీళ్ళు కొట్టిస్తాడా అని. వాళ్ళ డ్యాడీ కూడా బాగున్న కాయలైతే వాళ్ళకి కొట్టించాడు. కొంచెం బాలేని కాయలు ఉంటాయి కదండీ! అలాంటివి మా వారికి చూస్తేనే అర్థమైపోద్ది. అలాంటివి కొట్టి పక్కనేసేస్తున్నాడు. కొన్నైతే బాగుంటాయి, కొన్నైతే కుళ్ళిపోయి ఉంటాయండి. మా పెళ్ళైన కొత్తలో అయితే ఇవన్నీ గుట్టేసి పెట్టిండేది కాయలు. వాటిలో చాలా వరకైతే మోములొచ్చేసుండేది. ఎప్పుడన్నా టెంకాయలు కొడుతున్నారంటే పక్కన కూర్చొని ఉంటాయి కదా పువ్వులు, టెంకాయ పువ్వులు అవి తీసుకొని తింటా ఉండేదాన్నండి. మేము తినడమే కాక ఇంటి పక్కనోళ్ళందరికీ పంజారాలు చేసేది మా అత్తమ్మ. అన్నొచ్చేది. ఇప్పుడైతే అక్కడైతే గుట్లయితే ఏయట్లేదండి. పడ్డకాయ తెచ్చేసుకుంటున్నారు. మోములైతే దేంట్లో అయితే లేదు ఇవాళ. అదే మనం కింద నేల మీద గుట్ట పోసున్నామనుకో, అప్పుడు కన్ఫామ్‌గా తడికి, అలాగే తేమకి ఖచ్చితంగా మోములొస్తాయండి. మోము టెంకాయలైతే కొబ్బరి పెద్దుండదు. కానీ మోమే ఎక్కువుంటది పువ్వు. ఇంకా ఇవాళైతే కొట్టేశాడండి. పనిలో పని అయిపోయేసింది. ఒక పక్క టెంకాయలు వలవడం, అలాగే ఇంకో పక్క టెంకాయలు బొసుకు తీయడము. మా చిన్నోడికైతే టెంకాయ నీళ్ళు పెద్ద ఇష్టం ఉండదు. మళ్ళీ నాకిస్తున్నాడు. నేను ఏడ తాగుతానని మళ్ళీ గ్లాస్ తీసుకొని తాగుతున్నాడండి. ఇంకా వాళ్ళిద్దరినైతే నేను ఒక చెట్టు కింద అయితే కూర్చోపెట్టాను కాసేపు.
ఇదేనండి మా మామిడి చెట్టు. మామిడికాయలు కాస్తుందని చెప్పాను కదా! ఇప్పుడైతే ఒక 10 కాయలు కాసింది తొలసూరు కాపు కాబట్టి. ఇంకా వీళ్ళైతే టెంకాయ నీళ్ళు తాగి ఇక్కడే మల్లి చెట్టు కింద కూర్చోపెట్టానండి. వీడైతే చిన్న వేషాలేయడు చిన్నోడు. అసలకి మాట ఇన్నట్టుంటాడు. అసలు ఇనడండి. ఇంక కొట్టిన కొబ్బరంతా మిద్ది మీదకి తీసుకొనెళ్ళి మా వారైతే ఎండబెట్టేస్తున్నాడు. నేను చేస్తా లేవండి అంటే, "వద్దులే నువ్వు వాళ్ళని చూసుకో, మళ్ళీ మిద్ది మీదకొస్తారు వాళ్ళు ఎండ మీద" అని. వాళ్ళైతే చూడండి ఇక్కడ మల్లి చెట్టు నీడలో కూర్చొని అయితే తాగుతున్నారు. ఇంకా ఇలా అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.